హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ ఒక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. టేస్టీ సాంబార్. చాలా ఈజీగా టేస్టీగా సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. దీనికోసం ముందుగా ఒక చిన్న కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాండి. ఒక చిన్న కప్పు కడిగి 2-3 సార్లు చక్కగా కడిగి ఒక కప్పు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసి పోపుని ఫ్రై చేసుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు తుంచి వేసుకోవాలి. వీటితో పాటుగా 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి సన్నగా. వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వకూడదండి. 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొన్ని ములక్కాయ ముక్కలు, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి, బాగా ఫ్రై అవ్వద్దు. ఇవి తొందరగా ఉడకడానికని కొంచెం పసుపు, కొంచెము సాల్ట్ కూడా వేసామంటే ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, నేను కొన్ని వేస్తున్నాను, మీకు నచ్చిన వాటిని బట్టి కొలతగా వేసుకోవచ్చు అనమాట. ఇందులోనే బెండకాయలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒక్కొక్క 2 నిమిషాలు వేయించుకుంటూ వేసుకోవాలి. అంటే ములక్కాయ ముక్కలు కొంచెం ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి వాటిని ఫస్ట్ వేసాను. తర్వాత వంకాయ ముక్కలు, బెండకాయలు తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు టమాటాలు, 1 టమాటా సన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి, స్లైసెస్ లాగా. ఇప్పుడు టమాటా కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. దీనిలోకి 1 నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. దాన్ని చక్కగా మెత్తగా రసం పిండుకొని మొత్తం పిప్పంతా తీసేసేసి రసం అంతా అందులోకి కూర ముక్కల్లోకి ఉడికేలాగా పట్టించుకోవాలి. ఒక 2 నిమిషాలు చక్కగా ఈ కూర ముక్కలన్నీ రసంలో ఉడికిన తర్వాత దీనిలో 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇవి బాగా మరగాలండి, బాగా మరిగాలి సాంబారు. ఇవి ఎంత బాగా మరిగితే ఎసరు సాంబార్ అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒక 10 నిమిషాలు పట్టింది. మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఎసరు. 10 నుంచి పావు గంట సేపు పట్టిందండి. పావు గంట సేపు అయిన తర్వాత చూసారా ఎసరు బాగా మరిగిపోయింది. మనం పోసిన వాటర్ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందే కుక్కర్లో ఉడికించుకొని ఉంచుకున్నాం కదా మెత్తగా పప్పు, అది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నేను చెక్ చేశాను, ఫస్ట్ వేసిన సాల్టే సరిపోయింది. అందుకే ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. చక్కగా సాంబార్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇవి 2 కలిసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడరేనండి, లేదా బయట ప్యాకెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మగ్గించుకున్నామంటే టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుందండి. మనం సాంబార్ పౌడర్ వేసిన తర్వాత వెంటనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.